పద్దాకలు ఉండవు. శ్రమలు, శోధనలు, బాధలు, అవమానాలు, ఆవేదనలు, దుఃఖం, కన్నీళ్లు, సమస్యలు పద్దాకలు ఉండవు. నీలో ఆ సుగుణాలన్నిటిని ఏర్పరిచిన దాకా అనుమతిస్తాడు. అనుమతించబడే వాటన్నిటిని కూడా అనుభవిస్తూ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ క్యారెక్టర్ అలవాటు చేసుకో. క్యారెక్టర్ని రూపుదిద్దుకో. దేవుని ముందు మంచి క్యారెక్టర్ని దేవుని ముందు చూపించు. యోసేపులాగా ఫరోన్ చేసిన నా దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆధిక్యత తప్పకుండా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. నీలో ఎవరైనా సాటి మనిషిని కనికరించడం అనే దాన్ని పక్కన పెట్టేసి ధనాన్నే దేవుడిగా భావించి దానికే పెద్దపీట వేస్తున్నారేమో జాగ్రత్త. సమృద్ధిగా దేవుడు నీ చేతికి ధనం ఇచ్చాడంటే దాన్ని పాపాయలాగా ఆడించమనో దేవుళ్ళలాగా ఆరాధించమనో కాదు, దీనిలైన వాళ్ళకి సహాయం చేయమని నీ చేతుల్ని నింపేది దేవుడు. నీకు సమృద్ధినిచ్చి నిన్ను పరీక్షిస్తాడు, గుర్తుపెట్టుకో. దీనుల్ని, అభాగ్యుల్ని, దిక్కులేని వారిని, రోగులైన వారిని, హీన దశలో ఉన్న వారిని ముందుకు పంపిస్తాడు. మొత్తంగా నువ్వు చేయకపోయినా కనీసం నీకు 4 పూటలకు ఉంటే 1 పూటకైనా లేని వాడికి నువ్వు చేయదగ్గ సాయం చేయాలి. అక్కడ నీ బుద్ధి పరీక్షింపబడిద్ది. కానీ కొంతమంది బుద్ధి కక్కుర్తి బుద్ధి. కనికరం ఉండదు, జాలు ఉండదు, ప్రేమ ఉండదు, దయ ఉండదు. ఓహోహో ఇట్ట దయలు చూపించుకుంటా పోతే మనకు వచ్చిద్ది. ఏంటిది? తీతి మనకు బాధలు వచ్చినప్పుడు ఎవడు చూపించాడు? ఏంది? జాలి, దయ, కరుణ. ఇట్లాంటి మాటలు చెబుతూ ఉంటారులే పనికి. మనం వింటే ఎట్లా? మనం దరిద్రులం అవుతాం. ఎంత మాత్రంగా బీదలకు సహాయం చేయువాడు యెహోవాకు అప్పించువాడని ఉంది గ్రంథంలో. అంటే ఏంటో తెలుసా? నువ్వు ఒక బీదవానికి ఆదుకున్నట్టయితే నువ్వు దేవునికి అప్పిస్తున్నావు. దేవుడు అలా రాయించాడు. మరి దేవుడు నీ దగ్గర అప్పు తీసుకుంటే తీర్చకుండా ఉంటాడా? ఒకవేళ 10,000 నువ్వు చేసావు అనుకో, 10 లక్షలు ఇచ్చే మనిషి ఆయన, 10 లక్షలు ఇచ్చే మనసు ఆయనది. మనిషి అంటున్నా, దేవుడు 10 లక్షలు ఇస్తాడు, 10 కోట్లు ఇస్తాడు ఆయన నచ్చితే. శ్రీమంతుడు కదా, ఏలు ఊరక అట్లా ఒక చూపు చూసాడంటే అయిపోయింది. ఇప్పుడు ఎంత తిప్పలు పడదామన్నా 4 దారులు పోతున్నాయి అనుకో, ఒక్క చూపు చూస్తే చాలు అన్ని దారుల నుంచి మళ్ళీ నీ దగ్గరకు వచ్చి కుప్ప నిలబడింది. అక్కడ 1000 కొండల పశువులు అయినాయి, వెండి బంగారాలు అయినాయి, భూమి అయింది, ఆకాశం అయింది. ఏమండి? మొత్తం అయిందే. ఈ ప్లేస్ కోసం అడిగాను ఒకసారి. కొంత భూమి అవసరమైంది పరిచర్యకి. 4 సార్లు కబురు పెట్టినా మాటిన్లా. నేను ఎందుకు అమ్ముతా? భలే పని, నేను అమ్మను అన్నాడు. ఓకే, అసలు నువ్వెవరు అమ్మటానికి? భూమి ఏమన్నా నీదే? నీదే. భూమి ఎవరిదో ఆయనకి పెట్టుకుంటే అర్జెంట్ వచ్చి మోకాళ్ళు వేసి కూర్చున్న ప్రార్థనలో. భూమి అమ్మనంటున్నాడు, అతందా నీదే? సర్వభూమియు నాదే కదా అన్నావే, మరి నీదైనప్పుడు నేను అమ్మనంటాడింది అని కూర్చున్నా. జస్ట్ 4-5 రోజులే వచ్చాడు. అడిగారుగా, తీసుకోండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. దేవుని స్తోత్రం. నేనేదో పాడుకుంటే మీరు కూడా పాడుతున్నారే. ఆయనంట ఆయన అమ్ముడంట. మానిటర్లో పేరు చూసుకో. చివరికి ఏం చేశాడు? అడిగారుగా, తీసుకోండి. ఏదైనా అంతే. సర్వభూమియు ఆయనదే, అందులో సంపూర్ణత ఆయనదే. ఒక దీనుడికి నువ్వు సహాయం చేస్తే దానికి ప్రతిగా ఎన్ని రెట్లు ఇస్తాడో కూడా తెలియదు. ఖచ్చితంగా ఇస్తాడు. ఓ సహోదరుడు అన్నాడట, నువ్వు చాలా కొద్దిగా ప్రారంభం అయ్యావు, అసలు ఇంత ఎలా దీవించబడ్డావో నాకు అర్థం కావట్లేదే అన్నాడట. అప్పుడు అతను అన్నాడట, ఏముంది, నేను చేసేది చేస్తున్నాను, దేవుడు చేసేది దేవుడు చేస్తున్నాడు అన్నాడట. దేవునికి స్తోత్రం. నేను చేసేది చేస్తున్నా, దేవుడు చేసేది చేస్తున్నాడు. చిన్నబాబు తల్లితో షాప్కి వెళ్ళాడు, కిరాణా షాప్కి వెళ్తే వాళ్ళమ్మ పొట్లాలు కట్టించుకుంటా ఉంది సరుకులు. వీడు చూస్తూ ఉన్నాడు శనక్కాయ పప్పుకెళ్ళి. శనక్కాయ పప్పు ఉంటుంది కదండి, ఆ పప్పుకెళ్ళి చూస్తూ ఉన్నాడు ఆశగా. పప్పుకెళ్ళి చూస్తున్నాడు, యజమానుడు కొట్టు ఓనర్కి వెళ్ళి చూస్తున్నాడు. ఆయన పొట్లం కడితే
తీసుకోరా, తీసుకో, మూత తీసి తీసుకోరా అన్నాడంట. వాడు చూస్తాను అమాయకంగా, తీసుకోరా తీసుకో అని పొట్లం కట్టుకుంటున్నాడు ఆయన. ఇటు తీసుకోవట్లా, చూస్తున్నాడు. వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది, అంకుల్ చెప్తున్నాడు కదా తీసుకున్నా, తీసుకోరా అని చూస్తూ ఉన్నాడు. ఆయన పొట్ల గట్టు అయిపోయిన తర్వాత ఇటు తీసుకోవట్లా, చూడటం ఆపట్లా, చూస్తున్నాడు. ఆయనకి వెళ్ళి చూస్తున్నాడు, తీసుకోరంటే తీసుకోవట్లా. చివరికి ఆ పొట్లలు గట్టు అయిపోయినాక ఆయన మూత తీసి ఆ చేతితో తీసి ఆడి చేతితో పోస్తే అప్పుడు 2 చేతులు చాపాడండి. తర్వాత వెళ్ళేటప్పుడు దారిలో వాళ్ళ అమ్మ అడిగిందంట, అసలు ఏ మర్యాద అనేది తీసుకున్నాడు, అసలు తీసుకోకుండా ఉండాలి, తీసుకుంటే ఆయన తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, అంకుల్ తీసుకోమన్నప్పుడు తీసుకోకుండా అంతసేపు ఎందుకు ఆగావు, తీరా ఆయన తీసిస్తే ఎందుకు తీసుకున్నావు అంటే, నీకు తెలియదు మమ్మీ, ఆయన నన్ను తీసుకోమన్నప్పుడు నేను తీసుకుంటే నా చెయ్యి చిన్నదే, అదే అంకుల్ తీసి ఇచ్చాడు అనుకో, అంకుల్ చెయ్యి అంత పెద్దదో నాకు తెలుసు, చూసావా అంకుల్ తీసి ఇచ్చాడు, ఇప్పుడు పై జేబు నిండింది, కింద 2 జేబులు నిండి, వెనక జేబు నిండింది, చేతిలో కూడా ఉన్నాయి. పిల్లోడు తెలివి, దేవునికి స్తోత్రం. ఆ భక్తుడు అన్నాడట, ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటంటే, ఏముంది, నా చేత్తో నేను ఇస్తున్నాను దేవుని కొరకు, దేవుడు ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు, పట్టజాలనంత అయింది అంతే అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకున్న దానిలో నా చేత్తో నేను ఇస్తున్నాను, ఆయనకున్న దానిలో ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు. మన చేయంతా ఆయన చేయంత, మన చేత్తో ఎంత ఇచ్చినా ఆయనకు ఒక మూల కూడా రాదు. ఆయన చేత్తో మనకి ఇచ్చాడంటే ఏడ దాచిపెట్టాలో తెలియదు. చేస్తాడండి దేవుడు. నేను కహానీలు చెప్పట్లా, చేస్తాడు. ఈరోజు నీకే ఫుడ్కు లేదు, లాటరీ కొడుతున్నావా, డోంట్ వరీ, 100 మందికి 1000 మందికి నీ చేత్తో అన్నం పెట్టేటట్టు చేయగలుగుతాడు ఆయన, చేస్తాడు. ఈరోజు నీకే జాబ్ లేక తిరుగుతున్నావా, అనేక మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు నిన్ను నాయకుడిగా చేస్తాడు ఆయన, నాయకుడిగా చేస్తాడు. నిన్ను యజమాను, నీ దగ్గర అనేక మంది జాబ్స్ పొందుతారు, యజమానుని చేస్తాడు నిన్ను. చేతనవును ఆయనకి. నీకెలాగ ఇబ్బంది పడుతున్నావు, అనేకులకు నీ చేత్తో ఇచ్చేటట్టు, నిజంగా గుర్తుపెట్టుకో ఈ మాట, నీ చేత్తో ఇచ్చేటట్టు చేయకపోతే అప్పుడు అడుగు. కానీ ఇతరులకు ఇచ్చే మనసును ముందు సాధన చేయి, ఇతరులకు హెల్ప్ చేసే ఆ హెల్పింగ్ నేచర్ని ముందు అలవర్చుకో, నీ బుద్ధిని కనిపెడతాడు దేవుడు. కపటం లేకుండా నడుచుకో, దేవుడిచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని అడుగులు వేయటం నేర్చుకో. అన్నిటికంటే దేవుణ్ణి ప్రథమంగా ఎంచుకో. కనికరాన్ని ఒక సుగుణం అలవరుచుకో. ప్రేమ చూపుట, క్షమ చూపుట, పోనీలే అనుకునుట, అవతలి వాడు మనకు అన్యాయం చేసిన మనకు అవకాశం వస్తే వాడికి చేయదగ్గ సహాయం చేయుట, ఈ సుగుణాలన్నీ అలవర్చుకో. దేవుడు నిన్ను ఆకాశానికి ఎత్తినా సరే దీన మనసు కలిగి తగ్గించుకో. 24 పెద్దలకి సువర్ణ కిరీటాలు ఇచ్చాడు దేవుడు తన సన్నిధిలో. తెచ్చి ఏం చేశారో తెలుసా, మొత్తం నెత్తిన పెట్టుకొని కూసోలా, తెచ్చి మొత్తం ఆయన ముందు పడేశారు. యుగయుగములకు మహిమయు ఘనతయు స్తోత్రము పొందనర్హుడవు నీ ఒక్కడవే ప్రభువా, మాకెందుకయ్యాయి. అందుకే నేను కూడా పాడుకున్నా, కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు, కమ్మని విందులు నాకు వలదు, క్షణిక ఆనందాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, కీర్తి కిరీటాలు నాకు వలదు, సంచారాలు నాకు వలదు, కలల సంచారాలు నాకు వలదు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, నీ దివ్య కౌగిలే నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు, స్తుతి ఘనత
ఘనత మహిమలన్నీ నీకే యేసు ప్రభు. దేవునికి మహిమ. దేవుని ముందైనా మనుషుల ముందైనా తగ్గించుకోవటం అనే ఒక సుగుణం కూడా అలవర్చుకో, నేర్చుకో. నువ్వు ఒక దగ్గరికి పోయావు, నీ పక్కన వాళ్ళని గౌరవించారు, నిన్ను పట్టించుకోవాలా, నీకు ఆవేశం కట్టలు దించుకుంటుంది. వైఫ్ ఉందనుకో పక్కన, అంట, ఏంటండి అంతసేపు పొడి పెట్టి తీసుకొచ్చారు, ఏంటి మళ్ళీ పదా, అరే ఏమైందండి అంటే వాళ్ళు చూడాలా, ఎవరు వీళ్ళని మిస్ అయిన వాళ్ళు చూడాలన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమైంది విషయం. అరే వీడిని పట్టించుకోలేదు మనం, వీడికి ఆవేశం కట్టలు దించుకుంది. వాళ్ళు పరిగెత్తుకొస్తారు, ఏమనుకోకరా బాబు, సారీ రా నాయన, ఏం లేదు, నేను అబ్బే నాకు అట్లా అంటే మనసు ఏం లేదు, వేరే పని ఉంది, ఫోన్ వచ్చింది వెళ్తున్నా అంతే అంట. ఉండడా అత్తగారింటి కాడ ఈ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంత తక్కువైన ఊరుకోడు. స్తోత్రం. కొంతమంది లేడీస్ ఉంటారు ఈ టెంపరు, ఏమైనా పట్టించుకోకపోయినా పర్లా, ఆయన తేలిగ్గా మాట్లాడితే అస్సలు ఊరుకోదు. ఆయన పట్టించుకోపోతే నన్ను వదిలేసేయండి, మిమ్మల్ని కూడా అట్లా చూస్తారేంటి, పదం పడాడు చెప్తున్నా. తగ్గించుకో. అహం మంచిది కాదు. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపుతానని వాక్యంలో ఉంది. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు పేతురు భక్తుడు. తగ్గింపును సాధన చేయండి, అది మంచి సుగుణం. ఎత్తులెత్తులుగా ఎక్స్పోజ్ అవ్వాలని ట్రై చేయకండి. ఒకవేళ నీ పట్ల ఆ చిత్తం ఉంటే ఆయనే తీసుకొచ్చి చూపిస్తాడు. మనల్ని మనం హడావుడి చేసుకుంటే చండాలంగా ఉంటుంది. ఆయన తీసుకొచ్చి పైకెత్తి చూపించాడు అనుకో మనల్ని, అది అద్భుతంగా ఉంటుంది. మనల్ని మనం హడావుడి చేసుకోవటం ఎంత మాత్రం బాగుంటుంది. దేవునికి మహిమ. అవునా? మన పుట్టినరోజు మనం ఎంత పెద్ద ఫంక్షన్ చేసుకుంటే మాత్రం లాభమే ఉంది. నువ్వు పుట్టావు, నీకే లాభం, ఎవడికి లాభం? అది కాదు కదా, మన పుట్టినరోజు బయటోడు పండగ చేసుకోవాలి, అది బతుకంటే. మన వల్ల మేలు పొందినోడు చేయాల పండగ. అన్నా నువ్వు పుట్టావు, నా కోసమే పుట్టావు, నా బతుకు ఇలాగ అయిపోయింది, బాగుపడ్డాను నేను నీ వల్ల, నీ పుట్టినరోజు ఫంక్షన్ నిజంగా నాకు సంతోషం అన్న, నాకు పండగ అని మన జన్మదినం ఇతరులు పండగ చేయాలి, అది బ్రతుకు. అలాంటి బ్రతుకుని బ్రతకాలి. మన కోసం కాదు, ప్రజల కోసం, మన కోసం కాదు, దేవుని కోసం బ్రతికిన బ్రతుకే ఈ ధన్యత. టోటల్గా ఇక ఒక్కొక్కటి వర్ణించి చెప్పడానికి సమయం లేదు. బైబిల్ మొత్తం ఈ విషయాలనే పాఠాలుగా నేర్పుతుంది. మూలాంశం ఒక్కటి మీకు అర్థమైతే చాలు. నిత్య జీవాన్ని నువ్వు చేరడానికి యేసు రక్తము చాలు. అక్కడ నీ క్యారెక్టర్తో నిమిత్తం లేదు, కానీ భూమి మీద ఆశీర్వాదాలకు, నిత్యత్వంలో బహుమానం పొందడానికి మాత్రం నీ క్యారెక్టర్, నీ క్రియలు తప్పనిసరిగా అవసరము అన్నది పాఠం. ఎంతమందికి అర్థమైంది? ఇక తమ బుద్ధిని బట్టి దీవెనలు ఉంటాయి. అది సింపుల్గా చెప్పాలంటే, దేన్ని బట్టి? తమ బుద్ధిని బట్టి దీవెనలు ఉంటాయి. పద్ధతిగా దేవుడు చెప్పిన క్రమంలో అలవాట్లను సరి చేసుకొని, దేవుడు చెప్పిన క్రమంలో, క్రమశిక్షణలో నువ్వు వచ్చావనుకో, తప్పకుండా దీవించబడతావు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే 10 రోజులు. అవునా? 10 జైల్లో కూర్చున్నాడేంది యోసేపు? 10 అమ్మబడ్డా? 2 సార్లు అమ్మబడ్డాడు. ఒకటి అన్నల చేత, తర్వాత కొనుక్కున్న ఇష్మాయిల్ పోతిఫెరోకి అమ్మారు. 2 సార్లు అమ్మబడ్డాడు, ఒకసారి జైల్లో పడ్డాడు. 10 అక్కడే ఉన్నాడేంది? తీసుకెళ్ళి ఆందున ఫరో దగ్గర కూర్చోబెట్టాడు. ఫరో ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, ఐగుప్తుకి, నా ఇంటికి, నాకు కూడా నువ్వే ఫరో అన్నాడు. 10 ఉండవు. శ్రమలు, శోధనలు, బాధలు, అవమానాలు, ఆవేదనలు, దుఃఖం, కన్నీళ్ళు, సమస్యలు 10 ఉండవు. నీలో ఆ సుగుణాలన్నిటిని ఏర్పరిచిన దాకా అనుమతిస్తాడు. అనుమతించబడే వాటన్నిటిని కూడా అనుభవిస్తూ, దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ క్యారెక్టర్ అలవాటు చేసుకో. క్యారెక్టర్ని రూపుదిద్దుకో. దేవుని ముందు మంచి క్యారెక్టర్ని దేవుని ముందు చూపించు. యోసేపులాగా ఫరోని చేసిన నా దేవుడు నీకు ఇవ్వాల్సిన ఆధిక్యత తప్పకుండా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాడు, ఇస్తాడు. భౌతికంగా దీవించలేదా? దావీదును హెచ్చించలేదా? అర్ధరాజ్యం,
కూతురు, 2 ఇలా మొత్తాన్ని ఇచ్చాడు తర్వాత దేవుడు. అంతేనా? తరతరాలుగా దావీదు సింహాసనం మీద ఉండి ఏలటానికి ఒకరిని ఇస్తానే వచ్చాడు దేవుడు. నీ ఒక్కటివే కాదు, నీ ఒక్కడివే కాదు, నీ బిడ్డ తరం దీవించబడతారు. బిడ్డ తరం దీవించబడతారు. సోదరా సోదరే, యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవటమే కాదు, ఆయన సుగుణాలని అలవర్చుకోవటానికి కూడా మనం పోరాడాలి. దేవుడు చెప్పేటువంటి నీతి నియమాలకు విరుద్ధంగా పోరాడే శరీర క్రియలను చంపాలి. అదే మన సాధన. ఇప్పుడు చెప్పండి, మన క్రియలు అవసరం లేదా? మన క్యారెక్టర్ అవసరం లేదా? ఎవరి ముందు? ఎస్. మన కక్కుర్తి బుద్ధి తెలుసా లేదా ఆయనకి? మన లోభి బుద్ధి తెలుసా లేదా ఆయనకి? మన కాఠిన్యం తెలుసా లేదా ఆయనకి? వదిలేయాలి వాటిని. చెయ్యి, త్యాగం చేయి, ప్రేమ చూపు, సహించు, క్షమించు, భరించు, పోనీలే అనుకో, తగ్గించుకో, వినయ విధేయతలతో ఉండు. ప్రభువు చూస్తే చాలు అనుకో. ఈరోజు కాకపోతే రేపైనా నా తండ్రి నన్ను కరుణిస్తాడు, అవమానం చేస్తే చేశారులే, పోనీలేబ్బా అనుకో. మొత్తం చూస్తాడు, రాసి పెట్టుకుంటాడు. అందరి ఎదుట నీ తలనెత్తుతాడు ఆయన. ఆమేన్. పైకి లేచి నిలబడదాం. ఒకవేళ నిన్ను దేవుడు శ్రమలకు అప్పగిస్తే ఆ శ్రమలు నీకు అనుభవ పాఠాలన్నీ గుర్తిరుగు. నీలో దేవునికి నచ్చని దుర్గుణాలన్నిటిని విరగొట్టి సుగుణాల రాశిగా నిన్ను చేయడానికి దేవుడే పనికి పూనుకున్నాడు. కావాలనే కొన్నిసార్లు నిన్ను తగ్గిస్తాడు, కావాలనే కొన్నిసార్లు నిన్ను తృణీకరింపజేస్తాడు, కావాలని కొన్నిసార్లు నువ్వు చేయని నీ మీదకి వచ్చేటట్టు అనుమతిస్తాడు నీ రియాక్షన్స్ చూడటానికి. దేవుని ముందు యోగ్యమైన రీతిలో నువ్వు నిలిచావా? ధన్యుడివి, ధన్యురాలివి. ఈ సమయం కాకపోతే మరో సమయం తప్పకుండా నీ తల ఎత్తబడే రోజు ఒక రోజు ఉంటుంది. మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది దేవుని వాక్యం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అతడు అగ్నిగుండములో పడవేయబడిను. ఎక్కడెక్కడున్నారో ఈ పాట పూర్తయ్యేటప్పటికి పరిగెత్తండి. ఈసారి ఆలస్యం కూడా ఉండదు. ఇంక నేను బతిలాడ తలుచుకోవాలా. దేవునికి మహిమ. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోని సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం,
పరిగెత్తు, మోమాటము లేదు, ఇదే టైం. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినము చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినము చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. పరిగెత్తు తమ్ముడు, పరిగెత్తు. విడుదల సమీపించెను, స్పీడ్గా. నీకు వెలుగు ఉదయించును. చెమగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల